హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు సంఘటన జరిగింది. అది చూస్తానే నాకే ఫోటో తలుక్కుమనింది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే భర్తను వదిలేసింది అది. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది. ఆయనకి పిల్లలు, ఆ పాపకి పిల్లలే. కాకపోతే ఇద్దరు ఎట్లో ఒకరికొకరు ఒకటైనారు. ఒకటైన దానివల్ల ఇదే సంవత్సరం నీట్‌గా మురుగ్గా ఏదో తప్పు చేసుకుంటా ఉన్నారంట. కానీ ఈరోజు రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయినది. భార్యకి దొరికిపోయింది. భార్య వచ్చి ఆ పాపను పట్టుకొని కొడతా ఉన్నది. కొడితే ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలండి. బాబు, పాప. 2 సంవత్సరాల పిల్లోడు, 5 సంవత్సరాల పాప. ఆ తల్లిని ఆ పిల్లలు వాళ్ళొచ్చి కొడతా ఉంటే దిక్కు దిక్కున మొహం చూసుకొని మా అమ్మను కొట్టొద్దు అని అనలేరు. ఏమీ మాట్లాడలేక ఆ పిల్లలు ఎంత నరక వేదన పడుతున్నారంటే ఆ మార నరక వేదన పెడుతున్నారు. ఆ బిడ్డలు పోషించేదానికి నువ్వు ఆ పని చేయాల్సిన అవసరమా? భర్త లేనంత మాత్రాన నువ్వు బతకలేవా? ఆ పని కాకుండా ఇంకో పని చేసుకోకూడదా? ఈ మనిషి బతకాలంటే ఎన్నో పనులున్నాయి. ఎన్నో చేయొచ్చు. నీతి నిజాయితీగా ఇన్ని పనులు చేసినా తప్పు లేదు. ఒకరి దగ్గర దేహేన కొంగెత్తుకొని తిరిగినా తప్పు లేదు. కానీ దయచేసి ఆ బిడ్డల్ని చూస్తా అంటే కండ్లలో నీళ్లు గారుతున్నాయండి. ఆ! ఆ తల్లికి ఏంది అవసరమా? 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరుగుతాము. భర్త లేకుండా పెరుగుతాము. భర్త వదిలేసినంత మాత్రాన బిడ్డలు మనం సాక్కోలేమా? ఆడదానికి అంత మటుకు నీకు అర్థం కాదా? ఆ! చెప్పండి. ఎందుకు అలాంటి పనులు చేస్తారు? చేయండి, కష్టపడండి. బతకండి కాదనలేదు. ఏ పనైనా చేసి బతకండి. కానీ అలాంటి పనులు చేసి బిడ్డల్ని మాత్రం పాపము ఇబ్బంది పెట్టొద్దండి.